ఓ పోజు ఉండయ్యా. పోజా? మీరు పడిపోయినా నిలబడినా భలే ఉంటారయ్యా. రే బాబీ, నేన్రా. రే బాబీ, నేన్రా రాజాని. రాజానా? అదేరా, చిన్నప్పుడు నీ క్లాస్మేట్ ని బెంచ్ మేట్ ని. క్లాస్మేట్ బెంచ్ మెటా? ఇప్పుడేదో ఫ్లూక్ గా గెలిచాను గాని చిన్నప్పుడు ఎప్పుడు నువ్వే కదరా గెలిచేవాడివి. అవును. అసలు నాకు కరసాం నేర్పిందే నువ్వు కదరా. ఇతనేనండి నేర్పింది. అవునవును, నేనే. చిన్నప్పుడు నా మీద ఎర్రంగు నీళ్లు పడినప్పుడు ఆంబోతు నా వెంట పడుతుంటే దాని కొమ్ములు వంచి కాపాడింది నువ్వే కదరా. కొమ్ములు ఆంబోతు? అవునవును, నేనే. అన్ని మర్చిపోతాడు. కొత్తెం. కొత్తెమా? ఏంట్రా అలా చూస్తున్నావు? నీ నెత్తి మీద కొట్టినప్పుడల్లా కొత్తెమనేగా పిలిచేది. అవునవును, కొత్తెం. అవును, నీకు పెళ్ళంటగా? నీకెలా తెలుసు? కనుక్కున్నాను. ఆ విషయమే నీతో అర్జెంట్ గా మాట్లాడాలని వచ్చాను. ఏ విషయం? నీ పెళ్లి విషయంలో చిన్న లక్కునా ఉంది. లక్కునా? పద చెప్తా. ఈ అమ్మాయినేనా నువ్వు చేసుకుంటుంది? ఈ అమ్మాయినే కాని పక్కన ముఖం కనబడకుండా నిలబడ్డాడే, ఇతనెవరు? ఆ సంగతి తెలుసుకుందామనే నిన్ను ఇక్కడికి రమ్మనింది. ఈయనెవరు? మా మామయ్యరా. అదే మరి, చిన్నప్పుడు నా వీప్ మీద ఎక్కి గుర్రం మాట ఆడేవాడు కదా. గుర్ర జిగు. అవునవునవును. అవును, ఈ ఫోటోలో అమ్మాయి పక్కన నిలబడింది నువ్వేనా? నేను కాదండి. నువ్వు కదా? నేను కాదు. ఓ మై గాడ్. ఏమైంది? నేను చెబితే విన్నావా? నీ ఫ్రెండ్ని తీసుకురా అన్నావు. ఆ అమ్మాయి పక్కన ఉంది, ఆడు కాదంట. నేను కాదండి. ఒకవేళ ఆ అమ్మాయి అన్నయ్య ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చుగా. అన్నను అలా చెల్లెలు రొమాంటిక్ గా కౌగిలించుకోదు. కౌగులించుకోరా? ఒకవేళ బాబాయ్ పెద్ద నాన్న అయి ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చుగా. తండ్రి వరుసైన అలా కూతురు భుజాలు పట్టుకొని వేలాడదు. వయసు ఎక్కువే కొద్ది నీకు చాదస్తం పెరిగిపోతుంది. నాకు అలాగే అనిపిస్తుంది. ట్రై చేద్దాం ఉండరా. ఒక పని చేద్దాం, ఈ కొత్తంగాడెళ్ళి ఆ అమ్మాయిని నిలదీసి ఈడెవడని అడిగితే అడుగుతా అంతే. నా కజిన్ బ్రదర్ అని కాకరకాయ కబుర్లు చెప్తుంది. ఛాన్స్ ఉంది. కజిన్ బ్రదర్ అని కాకరకాయ కబుర్లు చెప్పే ఛాన్స్ చెప్పొచ్చు. మరి ఎలా తెలుసుకోవడం? ఒరే, పెళ్లికి ఇంకా కొన్ని రోజులు ఉంది గనక నువ్వు వీడి ఫ్రెండ్ అని ఆ ఇంట్లో సెటిల్ అయిపో. అక్కడ సిఐడి పనులు చేసి ఈ తలకాయ లేని వాడు ఎవడని కనిపెట్టు. అన్నవర్స్ వాడైతే మనం హ్యాపీగా తాళి కడతాడు. కట్టేస్తా. ఆ అమ్మాయిని ప్రేమించినాడని చెప్తే అలా జరగటానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిగితే బాబు చచ్చినా పెళ్లి చేసుకోను. ఆ మాట మీద నిలబడు. ఆ మాట మీద నిలబడతా. ఒరే రాజా, పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమన్నారు. నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో సెటిల్ అయిపో. ఇప్పుడు నాకెలా కుదురుతుంది మా? మరి అదేనమ్మా, ఫ్రెండ్షిప్ అంటే కొత్త నెత్తి మీద కొట్టడం ఏంటి? అప్పుడప్పుడు చిన్న హెల్ప్లు కూడా చేయాలి. మరి కరెక్ట్ చెప్పావు. అబ్బా అది కాదు మా. నువ్వు ఇంకా మాట్లాడొద్దు, అసలు మాట్లాడొద్దు. నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి నా ఫ్రెండ్ వస్తున్నాడని చెప్తా అంతే. చెప్పు. ఈ సెల్ తీసుకెళ్ళు. దేనికి? అక్కడ జరిగేవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కారు కూడా తీసుకెళ్ళిపో. నిన్ను తప్ప అన్ని తీసుకెళ్తాను. అన్ని తీసుకెళ్తాడా? నువ్వు ముందెళ్ళి ఫోన్ చేస్తావా లేదా? ఫోన్ చేసి వెళ్ళు. హలో, నేను చెంగల్రాయని మాట్లాడుతున్నాను. అదేంటి బాబు, నీ స్నేహితుని చెప్పిన తర్వాత మర్యాద లోటు చేస్తామా? నీ స్నేహితుని కంటికి రెప్పలా చూసుకుంటాం. మీరు విసిరేసిన ఈ పేద రైతు కొడుకుని పెంచి పెద్ద చేసి ఈ అంతఃపురంలో ఉన్న యువరానికి మొగుడిని చేస్తారు. బాబు, నీ స్నేహితుడు 6 అడుగులు ఉంటాడా? ఎర్రగా ఉంటాడా? హీరోలా ఉంటాడా? అయితే అతనే వచ్చేసాడు. రా బాబు దండ. రే బొకే తీసురా. లలిత కూల్డ్రింక్ తీసురా. తీసుకో బాబు. నేను పెళ్లి కొడుకుని కాదు కదండి. తెలుసు బాబోయ్, మాకంతా తెలుసు. మీరు లండన్ నుంచి డైరెక్ట్ గా మీ ఫ్రెండ్ పెళ్లికి వచ్చారు. FRCS ABCD LBW కూడా. అమ్మో, ఎంత పెద్ద చదువు. మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఇంకో అమ్మాయి ఉంటే మీకే ఇచ్చేవాళ్ళం. బాబు, మీ ఫ్రెండ్ ఎవరు? బాబీయా? హలో, ఏరా, నేను లండన్ నుంచి వస్తే నువ్వేంట్రా ఇంకా రాలేదు? ఏమిటి 3 రోజుల వరకు రావా? నువ్వు రాకుండా నేను ఇక్కడేం చేసేదిరా? నేను వచ్చేస్తాను. మా అన్నయ్య మా ప్రాణాలు తీస్తాడు. నిన్ను పువ్వుల్లో లేదు కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాం బాబు. బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారా.
రేయ్, నాకు తెలుసురా నువ్వు అసలు నన్ను ఇక్కడ ఎందుకు 3 రోజులు ఉండమంటున్నావు. నేను ఇక్కడ ఇంటిని, మనుషుల్ని, అమ్మాయిని చూసి ఓకే అనేదాకా రావు, అంతేగా? సరే పెట్టేస్తున్నాను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉండు, నా సెలెక్ట్ చేయి. అసలు ఇంటికి పెళ్లి కూతురు ఎక్కడండి? పెళ్లి కూతురా? నేను పిలుస్తానుగా, రాణి. వావ్, వావ్ బా, బ్యూటిఫుల్. ఎవరు? కూల్ డ్రింక్ తీసుకో బాబు. నో థ్యాంక్స్, లండన్ లో కూడా చూడలేదు. ఇది నడుమా, ఇది జడా, ఇది ఫేసా? అదిరిందండి. ఇంకా చాలు బాబు, అది నా పెళ్ళం. ఎవరి పెళ్ళం అయితే ఏంటండి, అందాన్ని అందమని పొగిడితే తప్ప? అస్సలు కాదు బాబు, ఎవరైనా నా అందాన్ని పొగిడితే ఈయనకి మహా కుళ్ళు. నువ్వు ఇంకా పొగుడు బాబు. మూడు బ్రేక్ అయింది, మళ్ళీ మూడు వచ్చినప్పుడు పొగుడుతా. అసలు ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడండి? అదిగో వచ్చేస్తుంది బాబు. ఈ పాపేనా మా వాడి కనుపాప కాబోతుంది? వెంటనే మా వాడికి ఫోన్ చేయాలి. హలో రే కొత్తెం, నీ రొట్టె విరిగి గీలో పడిందిరా పిల్ల, ముద్దు వస్తోందిరా. ముద్దు నాకది రావాల్సింది. పిల్ల అప్సరస్, ఆ కళ్ళు సర్చ్ లైట్స్, ఆ నవ్వు 22 క్యారెట్స్, ఆ బొగ్గ మీద సొట్ట 24 క్యారెట్స్. లక్కీ ఫెలోరా, పిల్ల అదిరింది. నీ సెలక్షన్ ఎక్సలెంట్ రా. సరే మళ్ళీ ఫోన్ చేస్తానులే. ఏంటి అలా చూస్తున్నారు? నాకేమన్నా నచ్చితే అంతే పొగిడేస్తా ఉంటాను. అదిగో ఆ చివరి ముగ్గురు మా పిల్లలు, ఈ చివరి ఇద్దరు మా అబ్బాయిలు. అమ్మాయి పుట్టలేదని ఆఖరోడికి జడేసి ఆ అమ్మాయిలో చూసుకుంటున్నాం. పేరు కమ్ హియర్ కిడ్స్. ఇంతేనా, ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా? అదిగో మా అమ్మ. ఇతనే నా అతని ఫ్రెండ్. అవునా ఆంటీ? మా చెల్లెలు రాజలక్ష్మి, దానికి అమ్మగారు. లండన్ లో చదువుతున్నావా? అవునండి, నన్ను పెంచింది, పై చదువుకు లండన్ పంపించింది మా మావయ్య. హీఈస్ అ గ్రేట్ మ్యాన్, హీఈస్ అ పీస్ ఆఫ్ గోల్డ్. అసలు ఆయన చూస్తే మీరైనా కాళ్ళ మీద పడిపోతారు. అదేంటి మా చెల్లెలు మేము ఆ కాలమే పట్టడం ఏంటి? దీనికి లాజిక్ ఏంటండి, గొప్ప మనిషిని చూస్తే అలా చేయబుద్దేస్తుంది. ఓహో, అవును, ఈవిడ సైడ్ ఈవిడ భర్త ఉన్నాడు, ఆవిడ సైడ్ ఆవిడ భర్త ఉన్నాడు, మరి మీ సైడ్ ఏంటి ఎవరు లేరు? బాబు ఈ టాపిక్ ఇంతటితో వదిలి. లేరా? మరంత బొట్టెందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు ఆ విషయం అంత అవసరమా? అది కాదా ఆంటీ, మా వాడు లెగ్గ పెట్టిపోయిల్లు కదా, విషయాలన్నీ కరెక్ట్ గా తెలుసుకోవాలిగా. లేరు. ఉండి లేరా? ఓహో, వదిలేశారా? ఆయన వదిలేదు, నేనే వదిలేశాను. వెరీ గుడ్, వెల్ డన్, ఐ లైక్ ఇట్. మీలాంటి వాళ్ళు మా లండన్ లో బోల్డ్ అంత మంది ఉంటారు. వెంటనే ఈ విషయం మా కొత్తగాడి ఫోన్ చేసి చెప్పా. బాబు ఇప్పుడు అంత అర్జెంట్ గా ఈ విషయం నీ ఫ్రెండ్ తో చెప్పాలా? చెప్పాలా అంటున్నాను. దేవుడికి ద్రోహం చేసినా పర్లేదు కానీ స్నేహితుడికి ద్రోహం చేయకూడదండి. ఇదొకటి ఉందా? ఒరే కొత్తేం, ఇంట్లో ఫ్యామిలీ వెరీ నైస్ రా, జంటలందరూ ఓకే. కాకపోతే నీ కాబోయే అత్తగారికి మాత్రం హస్బెండ్ లేరు, చేతిలో తాళాల గుర్తు మాత్రం ఉంది. ఉంటాను రా. అధిక ప్రసంగాలంటే నాకు ఇష్టం ఉండదు. తమ్ముడు, అక్క ఇతనికి రూమ్ చూపించు. అలాగే వెళ్ళు దామ్మా. ఈ ఇల్లు పూర్తిగా చూడాలంటే 1 డే పడుతుంది. నేనైతే హాఫ్ డే లో చూపిస్తాను. ఆ సుబ్బారెడ్డి మన మిల్లుకి ఒడిదోలన్నాడండి. ఏ గిట్టుబాటు కాదంటున్నాడండి. మన మిల్లుకు రాని వాడు బ్రతకడానికే వెళ్ళారు. వేసేయండి. ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడు మటర్లేంటి? ఇది కరెక్ట్ అండి. పోస్టర్లు వేయాల్సిన టైంలో ప్లాస్టర్లు వేయటం కరెక్ట్ కాదు. పెద్ద ఆయనే చెప్పాక ఆర్గ్యుమెంట్ ఏంటయ్యా, వేసే. అది మాట అంటే. అవును, నువ్వెవరు? మన అల్లుడు గారు ఫ్రెండ్ అన్నయ్య, లండన్ నుంచి వచ్చాడు. అల్లుడు గారు ఫోన్ చేసి చెప్పారు కదా అన్నయ్య. కుర్రాడివైనా కరెక్ట్ గా చెప్పావయ్యా. వీళ్ళ వల్ల కాకపోతే నాతో చెప్పండి, నేనేసేస్తా. ఈయనేసేమంటారా? అబ్బో, గ్లాడ్ టు మీట్ యూ. నువ్వు నాకు నచ్చావయ్యా. 4 రోజులు పోతే ఇంకా బాగా నచ్చుతా. పిల్లని వదిలేశారనుకోండి, ఆ సుబ్బారాడో డబ్బారాడో పులైపోతాడు. మీరే కరెక్ట్, ఎవరు నేసే అంటే వాళ్ళు నేసేయండి. ఇంకా ఆలోచిస్తారేమిటయ్యా? కుర్రాడికున్నపాటి జ్ఞానం మీకు లేదు. రేపే ఆ పని పూర్తి చేసేయండి. ఎక్స్క్యూజ్ మీ బాబు. నా పేరు రాజ్ కుమార్. ఏ దేశానికి నాయనా? ప్రస్తుతం ఈ ప్యాలెస్ కి. దేవుడు మేలు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికా? కాదు,
నా డ్రీమ్ గర్ల్. అది సరే గాని ఇందాక పిల్లి పులవుతుందన్నావు, అసలు పిల్లెవరు పులెవరు? పిల్లి నేనే, పులి నేనే. పులి పిల్లని నేనే, పిల్ల పులిని నేనే. ఒక్క నిమిషం, చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు పిల్లి పిల్లే, పులి పులే కదా? బా, పిల్లే పులి, పులే పిల్లి. డిస్కవరీ ఛానల్ చూసుకోవా. అమ్మో, తొలి పరిచయంతోనే గుండెల్లో గ్యాస్ తో వెలిగించాడు. ఈ కన్ఫ్యూజన్ ఖమ్మం జిల్లా వెళ్ళ. ఇప్పుడు పులి పిల్లి, పిల్లి పులి, పిల్లి. ఇదేంట్రా? నీకు మ్యాథ్స్ లో, నీకు ఇంగ్లీష్ లో, వీడికి తెలుగులో సింగిల్ డిజిట్సా? అసలు చదువుతున్నారా మీరు? ఎలా చదవమంటారు? 4:30కి రుతురాగాలు, 7 గంటలకి కళంకిత, ఓహో, 8ంటికి స్టూడియో రౌండ్ అప్, 8:30కి అంతరంగాలు. మాకు చదువుకోవడానికి టైం ఇస్తున్నారా ఈ టీవీ వాళ్ళు? పెద్దను వచ్చేసాడు, రిపోర్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎలా రా? ఏ పిల్లలు, పెద్దనే పిలుస్తున్నాడు, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకుని రండి. చూపించాలనే రెడీ అవుతున్నారండి, అంతలోనే మీరు అరిచేశారు. అడిగేశారు. త్వరగా రండి. ఇప్పుడు ఎలా మమ్మీ? పెద్దనాన్న బెత్తం తీసుకుంటాడేమో. టీవీ చూడదని చెప్తే విన్నారా? తినండి, బాగా తన్నులు తినండి. ఆపండి ఆపండి ఆపండి. మీకు దెబ్బలు ఎలా తగలకుండా ఉండాలో ఒక ఐడియా చెప్తాను. బాబు, ఏదో ఒకటి చేసి త్వరగా మేనేజ్ చేయవా? రాణి, వీళ్ళ మార్కులు మార్చేద్దాం. రే సీను, నీకు మ్యాథ్స్ ఎన్ని మార్కులు వచ్చినాయిరా? 9. నేను అడిగింది నీ ఏజ్ కాదురా, మార్కులు. నా ఏజ్ 9, నా మార్కులు 9. అయితే ఆ 9 ముందు 7 79 అవుతుంది. వీడికి ఇంగ్లీష్ లో 9 వచ్చాయి, ఏం చేద్దాం? బెంగల్ రాయుడు గారు, నీకెన్ని మార్కులు కావాలి? 98. అమ్మో, అయితే ఆ 9 కటుపాక 8 వేసే 98 అవుతుంది. ఇంకా రారే? వస్తున్నాం. ఏవిరా ప్రోగ్రెస్ కార్డులు? 67. గుడ్, వెరీ గుడ్. బెంగల్ రాయుడు గారు, రంగారాయుడు గారికి మీ మార్కులు చూపించండి. ఇంగ్లీష్ లో ఉందేమో. తొంభై 98. నిజమే? నిజమంటారేంటండి? స్కూల్ ఫస్ట్. అదేంటి, స్కూల్ ఫస్ట్ మావాడు కదా? మీ వాడిని వెంటనే ఆ స్కూల్ మనిపించాయి. చిత్తం. ఏనానా 98 మార్కులు వచ్చాయా? అవును. 9 + 8 = 98. ఇంగ్లీషు గుడ్. ముఖం మీదంతా చిచ్చిపోసావు కదరా. చదువుకోండి, పిల్లలకి ఎవరంటే ఇష్టమో వాళ్ళ మీద అలాగే పోస్తారు. అయ్యగారంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమే.